అవసరం. భర్తకి భార్య ఓదార్పు ఇవ్వాలండి. సమయంలో అసమయంలో కూడా భర్తకి ఓదార్పు ఇవ్వాలి. భర్తకి ఎంత కష్టపడి ఎంత శ్రమించి వచ్చినా భార్య చేసే పరిచయం ఉంటుంది చూడండి, ఆ పరిచయను బట్టి ఆ భర్త సాటిస్ఫై అవుతాడు. ఎందుకంటే మరలా ఆయన మనసులో డ్యూటీకి వెళ్ళాలి, మరలా ఆయన పనుల మీద వెళ్ళాలి. కనుక భర్త వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా భర్తని ప్రేమించేటువంటి భార్యగా ఉన్నారు. ఇక్కడ అలాగా మనకి రెబ్కా కనిపిస్తుంది. ఎంత చక్కగా చూసారా, దుఃఖ నివారణ, దుఃఖపడతా ఉన్నాడు. నా తల్లి లేదు, నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను ప్రేమించే తల్లి మా అమ్మ అని చెప్పి దుఃఖపడుతూ ఉన్నప్పుడు గుడారంలోకి తీసుకుని వెళ్ళి ఇషాకుని ఓదార్చింది. అంటే ఎంత గొప్ప బాధ్యతను చూశారు పిల్లలు. బాధ్యత అంటే ఇంటి కోడలు అవగానే ఎంత బాధ్యత ఎత్తుకొని చూశారు రెబ్కా. చాలా బాధ్యత తీసుకుంది. ఎందుకు? అత్త సంసారం అంతా కూడా చక్కబెట్టాలి. చాలా ఏదైతే చేసిందో ఆ పరిచర్య అంతా కూడా చేయాలి. ఆ బాధ్యత అంతా కూడా ఆ ప్రార్థన చేయాలి, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా తన జీవితంలో చాలా గొప్పగా రెబ్కా నేర్చుకుంటుంది కదా, నేర్చుకుంది. మనము కూడా విని విడిచిపెట్టే వారం కాకుండా నేర్చుకునే వారంగా ఉన్నాం. ఎప్పుడైతే నేర్చుకునే వారంగా ఉంటామో దేవుడు కూడా అనేకమైన విషయాల్లో మనకి నేర్పిస్తారండి. నేర్చుకునే వారంగా ఉండాలి, విశ్వాసంతో దేవుని ఎడల నడిచే వారంగా ఉండాలి, విధేయత చూపించాలి. ప్రియులారా, దేవుని మాటకి లోబడాలి, సమాధానముగా ఉండాలి, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఇషాకు కలిగి ఉన్నాడు. కనుకే ఈరోజు ఆయన వాగ్దాన పుత్రుడు అయ్యాడు. అబ్రహాముకి ఏదైతే దేవుడు చెప్పాడు ఆ మాట ప్రకారంగా దేవుడు ఇషాకుని బహుమానంగా ఇచ్చాడు. అందుకే కుమారుడు యెహోవాను గురించి శ్వాసము, గర్భఫలము ఆయనిచ్చి బహుమానము, ఆయనిచ్చే బహుమానము పిల్లరా ఎంత గొప్పదో అది పొందినటువంటి వారికి తెలుస్తుంది, అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది. కనుక అలాంటి బహుమానం దేవుడు మీకు కూడా ఇచ్చాడు. మంచిదే, కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని దేవుళ్ళో పెంచండి. దయచేసి పిల్లల్ని దేవుళ్ళో పెంచడం వలన మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు కూడా బాగుండాలి. ఎందుకంటే ఒక పడవ వెళ్తుంది అనుకోండి, ఇంకో పడవ వెళ్తుంది అనుకోండి, ఆ పడవ మీద ఒక్కాలు ఈ పడవ మీద ఒక్కాలు వేస్తే మధ్యలోనే ఆగిపోతారు. అదే అందరూ ఒకే పడవ మీద ప్రయాణం చేశారు అనుకోండి, దేవుడు ఆ పడవని దీవిస్తాడు. అబ్రహాము, శారా, ఇషాకు, రెబ్కా ఒకే పడవ మీద ప్రయాణం చేశారండి. ఒకే దేవుడు ఎట్లా విశ్వాసం ఇచ్చారు. కనుక వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. వీళ్ళరా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. విశ్వాసము అనేటువంటిది చూపించారు. ఆ విధంగా దేవుడు ఏదైనా మనకి ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకుని కొనసాగేటువంటి ఆ ధన్యత పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడానికి స్తోత్రం. నాయనా, ఈ మాటలు నీవి. తండ్రి ఇషాకు విధేయత కలిగిన వాడు. తండ్రి బలి అర్పించినప్పుడు కూడా నాయన ఎందుకు అని తండ్రిని అడగలేనటువంటి వాడు. దేవా, సమాధానము ఉన్నటువంటి వాడు, అలాగే మంచి ఆలోచన కలిగినటువంటి వాడు, ప్రార్థన అపరుడు.